రాయలసీమ ఎత్తిపోతలతో భారీ జలదోపిడి రోజుకు 300 టీఎంసీలు ఏకంగా 12 సొరంగాలతో పంప్ హౌస్ కృష్ణానదిలో 18 కిలోమీటర్ల కాలువ మొత్తం 111 టీఎంసీల తరలింపే లక్ష్యం రాష్ట్ర జలవనరుల నిపుణుల ఆందోళన జలదోపిడిపై ప్రభుత్వం మౌనం వీడాలి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ డిమాండ్ ఎందుకు వీడతారు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం తెలంగాణ రైతాంగం వ్యవసాయం కోసం వాళ్ళ అధికారంలోకి వస్తేనేమో మంచిగుండు ఇలా మౌనం వీడి మాట్లాడుతుండే కానీ వాళ్ళు నీళ్లు పోతేంది వాళ్ళకు రైతుల బతుకులు ఆగమైతేంది తెలంగాణ ప్రజలు రోడ్ల పాలైతేంది తెలంగాణ ప్రజలను గూడు లేనోళ్ళని చేస్తేంది వాళ్ళకి ఏమవసరం ఎందుకు మాట్లాడతారు ఇలా నీళ్లు తరలించకపోయే రోజుకు 3 టీఎంసీల మేర మొత్తం మీద ఏకంగా 12 సొరంగాలతోని ఇక మొత్తం 111 టీఎంసీల తరలింపే లక్ష్యము రోజుకు 3 టీఎంసీల నీళ్ళట చూడు సొరంగాలు చేస్తా ఉన్నారు తీస్తా ఉన్నారు దీని మీద ఎవరు మాట్లాడతలేరు ఈ జలదోపిడి మీద మొత్తం మీద ప్రభుత్వం మౌనం వీడాలి రాష్ట్ర జలవనరుల నిపుణుల ఆందోళన వ్యక్తం చేస్తారు కానీ ప్రభుత్వం మౌనం వీడతలేదు ఆంధ్రాకు దోసుకొని పోతా ఉన్నారు పోయే క్రమంలో ఈ పనులన్నీ చేపడతా ఉన్నారు ఈ చేపట్టే క్రమంలో ప్రభుత్వం అడ్డుపడాలి కదా శ్రీశైలాన్ని ఎట్లా ఎండబెడతారు మొత్తం సుక్క లేకుండా ఎట్లా చేస్తారు ఇప్పుడు చూడండి ఇక్కడ శ్రీశైలం ఎడారి కాబోతున్నది ఏపీ కుట్రలకు తోడు తెలంగాణ సర్కార్ మౌనం వల్ల శ్రీశైలంలో చుక్క నీరు నిలిచే పరిస్థితి కనిపించడం లేదు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తున్నది ఏకంగా రోజుకు 3 టీఎంసీల ఎత్తిపోసేలా భారీ నిర్మాణం చేపడుతున్నారు ఇదే గనక జరిగితే తెలంగాణలో కృష్ణమ్మ పరవళ్లు చరిత్రలో చదువుకునే ఓ పాఠంగా మాత్రమే మిగులుతాయి ఎందుకు మౌనం ఎందుకు రాష్ట్ర సర్కార్ స్పందించది రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ఎప్పటి నుంచో పెండింగ్ లో పడతా ఉన్నది ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినే విధంగా అది ఉన్నది కృష్ణమ్మ తెలంగాణలో ప్రవహించుడు అనేది ఒక చరిత్రగా మిగిలిపోతది ఈ పని గట్ల వాళ్ళు చేసుకొని పోతే ఇలా ఎందుకు అడ్డం పడతలేదు రాష్ట్ర సర్కార్ ఎందుకు మాట్లాడతలేదు జలవనరుల నిపుణుల సలహాలు తీసుకొని ముంగడికి ఓన్రి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు మీరు అడ్డుపడుండ్రి పడరు ఎందుకు పడతారు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు కదా వాళ్ళ అధికారంలోకి వచ్చింది వాళ్ళ ప్రయోజనాల కోసం సొంత ప్రయోజనం కోసం అధికారంలోకి వచ్చిండ్రు గడ్డి గంగల పోతేంది వడ్లు వాగుల పోతేంది అలా వాళ్ళు ఎందుకు మాట్లాడరు రైట్ లిఫ్ట్ పనులు నిజమే ఎంఓఎఫ్ జాయింట్ కమిటీ ఒప్పుకోలు ఎట్టకేలకు గ్రీన్ ట్రిబ్యునల్ కు నివేదిక అయినా దృష్టి సారించని కాంగ్రెస్ సర్కారు లేఖలే తప్ప కేంద్రంపై ఒత్తిడి లేని ప్రభుత్వం ఇక కేంద్రం సహకారంతోని వాళ్ళు ముంగడికి పోతా ఉన్నారు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తా ఉన్నారు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే దాదాపు రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోతారు 111 టీఎంసీలు తరలింపే లక్ష్యం అట వాళ్ళది ఇక ఏమైతుంది ఇక్కడ సుక్క నీరు నిలవది కృష్ణమ్మ అనేది తెలంగాణలో ప్రవహించడం ఒక కలగానే మిగిలిపోతుంది చరిత్ర పుటలనే నిలిచిపోతుంది చరిత్రలనే చెప్పుకునే పాఠ్య పుస్తకాలల్లో ఒకప్పుడు ప్రవహించేది ఒకప్పుడు వారేది అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది దీని మీద ఎవరు స్పందించిన పాపాన పోతలేరు పాలసీయే లేదు కొనుగోలు ఎట్లా మిల్లర్లతో ఖరారు గాని ఒప్పందం ధాన్యం దించేది లేదంటున్న మిల్లర్లు సన్నాల అవుట్టర్ను తేల్చాలని పట్టు మొదటి వారంలోనే కొనుగోలు ప్రారంభిస్తామన్న మంత్రి ఉత్తమ్ ఇప్పటి వరకు ఒక్క కేంద్రమైన ఏర్పాటు చేయని కాంగ్రెస్ సర్కార్ ఎట్లుంటది పనితనం అదే కాంగ్రెస్ పనితనం మొత్తం మీద పాలసీయే లేదు కొనుగోలు ఎట్లా మిల్లర్లతో ఖరారు గాని ఒప్పందం ధాన్యం దించేది లేదు ఇప్పుడు మొదటి వారంలోనే కొనుగోలు ప్రారంభిస్తామని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ మొన్ననే మాట్లాడింది ముచ్చట మరి ఇంతవరకు ఒక్క కొనుగోలు సెంటర్ కూడా ఏర్పాటు చేయలేదు